నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఇటు ఇల్లీగల్ అఫైర్స్, అటు లవ్ మ్యాటర్స్. బంధాలు దారి తప్పుతున్నాయి. కట్టుకున్నోళ్ళనే కాదు, కన్నవారిని కడతెరుస్తున్నారు. అనైతిక బంధాలు కుటుంబాల్ని కూల్చేస్తున్నాయా? మనుషుల్ని మృగాలుగా మారుస్తున్నాయా? విలువైన ప్రాణాల్ని తోడేస్తున్నాయా? దారుణాలు ఎందుకిలా పెరుగుతున్నాయి? మనిషన్నవాడు మాయమైపోతున్నాడా? కోళ్ళు మేకల్ని కోసినంత ఈజీగా మొగుళ్ళ పీకల్ని కోసేస్తున్నారు. కూరగాయలు తరిగినంత సులువుగా మర్డర్లు చేసేస్తున్నారు. ఇల్లీగల్ అఫైర్స్ మాయలో పడి కుటుంబాల్ని కూల్చేస్తున్నారు కొందరు మహిళలు. ప్రియులతో కలిసి భర్తలను లేపేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. మరోవైపు కులాంతర వివాహం వద్దన్న తల్లిదండ్రుల్ని కడతేర్చింది ఓ కిల్లర్ డాటర్. ఇటు ఇల్లీగల్ అఫైర్స్, అటు లవ్ మ్యాటర్స్. బంధాలు దారి తప్పుతున్నాయి. కట్టుకున్నోళ్లనే కాదు, కన్నవారిని కడతేరుస్తున్నారు. అనైతిక బంధాలు కుటుంబాలని కూల్చేస్తున్నాయా? మనుషుల్ని మృగాలుగా మారుస్తున్నాయా? విలువైన ప్రాణాలను తోడేస్తున్నాయా? దారుణాలు ఎందుకిలా పెరుగుతున్నాయి? దారి తప్పుతున్నారు. దారుణాలకు ఒడిగడుతున్నారు. బంధాలను మట్టిలో కలుపుతున్నారు. కట్టుకున్నోళ్లనే కాదు, కన్నవారిని ఖాతరు చేయడం లేదు. అడ్డొస్తున్నారని కడతేరుస్తున్నారు. ఇల్లీగల్ అఫైర్సే 70% క్రైమ్కు కారణమవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఘటనలు. ఒక్కో కేసు ఒక్కో క్రూయల్ యాంగిల్ను బయటపెడుతోంది. మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు. మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రియుళ్ల మోజులో భర్త మహాశయుల్ని యమలోకాలకు పంపుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పిల్లల్ని అనాథలను చేస్తున్నారు. గతంలో క్షణికావేశంలో జరిగే ఘటనలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తమ సుఖాలకు అడ్డొస్తున్నారని అడ్డంగా వేసేస్తున్నారు. పక్కా ప్లాన్ చేసి లేపేస్తున్నారు. సుపారీలు ఇచ్చి మరీ పీకలు తెగ్గొస్తున్నారు. ఈ మధ్య మొగుళ్లను దారుణాతి దారుణంగా చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా మర్డర్స్ చేసేస్తున్నారు. ఏళ్లపాటు కలిసి కాపురం చేస్తున్న భర్తల్ని కొన్ని నెలల కిందట పరిచయమైన ప్రియుళ్ల కోసం పైలోకాలకు పంపేస్తున్నారు కొందరు పెళ్లాలు. అప్పటిదాకా చక్కగా సాగిన కుటుంబం వారికి గుర్తు రావడం లేదు. ఇంట్లో పిల్లల ముసిముసి నవ్వులు జ్ఞాపకం రావడం లేదు. అయినా వెనక ముందు ఆలోచించకుండా నేరాలకు ఒడిగడుతున్నారు. ఇల్లీగల్ అఫైర్ ఈ మధ్య ఎక్కువ కిరాతకాలకు ఇదే కారణమవుతోంది. వివాహేతర సంబంధాల మాయలో మృగాలుగా మారుతున్నారు. తమలో ఉన్న పైశాచకత్వాన్ని నిద్రలేపుతున్నారు. హత్య చేస్తే ఏమవుతుందన్న సంగతిని ఆలోచించడం లేదు. ప్రియుడితో కలిసి స్కెచ్ వేశామా, లేపేశామా అనేదే చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు నాశనమవుతాయో క్షణమైనా ఆలోచించడం లేదు. జైలుకు వెళతారని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. కళ్ల ముందు కొందరు కటకటాల పాలవుతున్నా సోయలేదు. మోజులో కొవ్వెక్కి కిరాతకాలకు ఒడిగడుతున్న పెళ్లాల సంఖ్య ఈ మధ్య ఎక్కువవుతోంది. చడీ చప్పుడు కాకుండా చంపేస్తున్నారు. ఆపై రక్తి కట్టించే డ్రామాలాడుతున్నారు. ఎవరికి ఏమాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఎంత ప్లాన్ చేసినా ఎక్కడో ఒక క్లూ మిస్ అవుతూనే ఉంటారు. పోలీసులకు ఏ చిన్న అనుమానమైనా రాకమానదు. అప్పుడు తీగలాగితే అసలు దారుణం బయటపడుతుంది. ఇటీవల ఈ ట్రెండ్ మర్డర్స్ రోజుకో చోట అన్నట్లుగా జరుగుతున్నాయి. ఎక్కువ కేసుల్లో బాధితులు భర్తలైతే బాధ్యులు పెళ్లాలు. ఇందులో మామూలు గృహిణుల నుంచి మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ల దాకా ఉన్నారు. ఇలా జరుగుతున్న ఘటనల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెబ్ సిరీస్లో చూపించే క్రైమ్ స్టోరీలను మించి ఉంటున్నాయి. వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. నెట్టింట్లో ప్రభావానికి లోనే చేస్తున్నారో లేదంటే మరో కారణమో కానీ తమలో ఉన్న రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. రక్తం పీల్చే నరరూప రాక్షసులుగా మారుతున్నారు. పెళ్లాలే కాదు, కొందరు మొగుళ్ళు సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. అనుమానం పెనుభూతమై పెళ్లాలను చంపేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గుంటూరు ఘటన అయితే మరీ ఘోరం. మొగుడిని చంపేశాక తెల్లవారులు పోర్ను చూస్తూనే గడిపేసింది. ఇలా ఒక్కో ఘటనలో ఒక్కో విధమైన సైకోతత్వం బయటపడుతోంది. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. తెల్లారి లేస్తే చాలు చేతిలో మొబైల్. అవసరం ఉన్నదానికంటే అనవసర చెత్తనే ఎక్కువగా చూస్తుంటారు. సోషల్ మీడియాలోనైతే గంటలు గంటలు గడిపేస్తున్నారు. దానివల్ల నయా పైసా ప్రయోజనం ఉండదు. వీళ్లు వాళ్లను కెలకడం తప్ప పనికొచ్చే పనులు పావలావంతు కూడా ఉండవు. కొత్త కొత్త పరిచయాల కోసం ఎక్కువ మంది వెంపర్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి స్నేహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వయస్సుతో సంబంధం లేకుండా దోస్తానా పెరుగుతోంది. కొన్ని పరిచయాలు కొందరు విషయాల్లో రాంగ్ ట్రాక్లోకి వెళుతున్నాయి. పని పాఠాలని కొందరు కుర్రకారు ముగ్గులోకి దించేస్తున్నారు. పచ్చని కాపురాలను నిలువునా కూల్చేస్తున్నారు. వారి మాయలో పడిన కొందరు మొగుళ్లను మడతెట్టేస్తున్నారు. అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను సైతం వదలడం లేదు కొందరు. చాలా క్రైమ్స్కు సోషల్ మీడియానే కారణమవుతోంది. గంటల తరబడి ఇందులో గడపడం వల్ల ఒక రకమైన సైకోలుగా మారుతున్నారు. ఎంతసేపు అదే ధ్యాసలో బతికేస్తున్నారు. ఏ పని పాఠ లేనోళ్లకైతే తెల్లారి లేస్తే రాత్రి పడుకునేదాకా లోకమంతా అదే. ఇలా వారికి తెలియకుండా ఓ ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. కొత్త కొత్త పరిచయాలు, వారు చూపిస్తున్న కేరింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ ఫీల్ అయిపోతున్నారు.
చేసేది తప్పు అని తెలుసు. అయినా అదో మాయలో పడి అరాచకాలకు దిగుతున్నారు. తుచ్చమైన ప్రేమ పెళ్లి కోసం కన్న తల్లిదండ్రుల ఉసురు తీసింది ఓ కసాయి కూతురు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. నర్సింగ్ చదివించిన పాపానికి కన్న తల్లిదండ్రులిద్దరినీ ఇంజెక్షన్తో చంపేసింది. పైగా సహజ మరణాలు అని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందో యువతి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోందామె. గతేడాది నుంచి ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా అతడు వేరే కులానికి చెందినవాడని పేర్కొంటూ ఆమె ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ కూతురు కన్న తల్లిదండ్రులపైనే కక్ష గట్టింది. కులాంతర ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఆ కసాయి కూతురు అమానుషానికి పాల్పడింది. వారిని హత్య చేసి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. కంటికి రెప్పలా చూసుకున్న కన్న తల్లిదండ్రులను ఒళ్ళు నొప్పుల మందు అని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు నిందితురాలు తన అన్నకు ఫోన్ చేసి భయపడుతున్నట్లుగా నటిస్తూ ఇంటికి రప్పించింది. తనతో మాట్లాడుతూ ఉండగా తండ్రి అకస్మాత్తుగా పడిపోయాడని, పల్స్ చెక్ చేయగా మృతి చెందినట్లు తెలిపింది. అనంతరం తల్లి షాక్కు గురై స్పృహ తప్పిందని, సిపిఆర్ చేసినప్పటికీ చనిపోయినట్లు చెప్పి ఆధారాలను దాచేందుకు ప్రయత్నించింది. కానీ చివరకు 2 సిరంజీలు, వాటిపై రక్తపు చుక్కలు ఉండడంతో పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. కూతురు కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ తల్లిదండ్రులు ఆమె ఇలా ప్రేమమేకంతో చంపేస్తుందని ఊహించలేకపోయారు. గుంటూరు జిల్లాలో వరుస హత్యలు నివ్వెరపరుస్తున్నాయి. ప్రియుడి కోసం అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన మరిచిపోకముందే ప్రియుడి కోసం ఏకంగా పెట్రోల్తో దాడికి దిగిన మరో ప్రియురాలు. ఇంతలోనే అనుమానంతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త. ఇలా వరుస ఘటనలు కలకలం రేపాయి. చిలువూరుకు చెందిన శివనాగరాజుకు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తలూరుకు చెందిన మాధురితో వివాహమైంది. అయితే మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో భర్తను చిలువూరులో చేస్తున్న వ్యాపారం మానేయించి హైదరాబాదులో గోపి నిర్వహిస్తున్న ట్రావెల్స్లో ఉద్యోగం ఇప్పించింది. కొంతకాలం తర్వాత గోపితో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఉద్యోగం మానేసి సొంతూరు వచ్చేశాడు. దీంతో ప్రియుడు గోపిని కలవడం మాధురికి ఇబ్బందిగా మారింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకుంటే ఎంచక్కా ప్రియుడితో కలిసి ఉండొచ్చని భావించింది. అంతే, ప్రియుడు గోపితో కలిసి హత్యకు స్కెచ్ వేసి బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి లేపేసింది. తర్వాత గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. శివనాగరాజు చెవి నుంచి రక్తం కారణం గుర్తించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య వ్యవహారం బయటపడింది. పోలీసుల విచారణలో భర్త మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన విషయం ఒప్పుకుంది. చివరకు జైల్లో చిప్పకూడు తప్పదని తెలిసినా బరితెగింపులే. భర్తల్ని చంపుతున్న భార్యల్లో మెజారిటీ కేసుల్లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. అసలు హత్య చేస్తే దొరికిపోతాము అనే భయమూ లేదు. ఎలాగైనా తప్పించుకుని తమకు నచ్చినట్టుగా బతకొచ్చు అనే ధోరణే కనిపిస్తోంది. పిచ్చి తిరుగులతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. భార్యలు తమ భర్తలను ఎలా దారుణంగా కిరాతకంగా హతమారుస్తున్నారో చెప్పడానికి ఎన్నో ఉదంతాలు. ఆమెలోని మోహం విచక్షణను కోల్పోయేలా చేస్తోంది. చాలామంది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా ప్రియుడి కౌగిలినే కోరుకుంటున్నారు. ఆ సమయంలో హాయిగా అనిపించిన వివాహేతర సంబంధం జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నారు. అందుకే ప్రియుడితో కలిసి భర్తలను అంతం చేస్తున్నారు. మొగుళ్ల హత్యల్లో అత్యధికం వివాహేతర సంబంధాలే. అడ్డొస్తున్నాడని అడ్డంగా చంపేస్తున్నారు భార్యామణులు. సోషల్ మీడియా పరిచయాలో, ఇరుగు పొరుగు కొత్త ఆలోచనలో, పనిచేసే చోట పలకరింతలో కుటుంబానికి శిరస్సు లాంటి భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. కష్టాల్లో బాధల్లో భర్తకు అండగా ఉండాల్సిన ఇలాంటి కొందరు భార్యామణుల కన్నింగ్ ఐడియాలు శృతిమించిపోతున్నాయి. ఒక్కో ఇల్లాలి క్రిమినల్ తెలివితేటలు చూస్తుంటే ఏఐ కూడా పనికిరాదేమోననే డౌట్స్ వస్తున్నాయి. వంటిల్లే కొందరు గృహిణుల ప్రపంచం. కానీ వారి ప్రపంచాన్ని కొత్త పరిచయాల వైపు ఉసిగొల్పింది రీల్స్ పైత్యం. స్టోరీకి లైక్ కొట్టారనో, వారేవా మేడం ఏం డ్యాన్స్ చేశావని ప్రశంసించాడనో ఇట్టే పొగడ్తలకు పొంగిపోతున్నారు కొందరు హౌస్ వైఫ్స్. ఆ పరిచయాలు కాస్త ఇల్లీగల్ రిలేషన్షిప్లా మారి దారుణాలకు దారితీస్తున్నాయి. వంటింట్లో కూరగాయలు తరిగిన గృహిణులు ప్రియుడు కోసం భర్తల ప్రాణాలను తరిగేస్తున్నారు. భర్తను భార్య చంపడం లేదా భార్యను భర్త చంపడం లాంటి ఘటనలే కాదు, ఇంకో టైప్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ప్రియురాలు ఏకంగా ప్రియుడు, అతడి కుటుంబ సభ్యులపై దాడికి దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అలాంటి 2 కేసులు 2 రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయి. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ప్రియుడి కుటుంబంపై ప్రియురాలు పెట్రోల్తో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. తెనాలికి చెందిన దుర్గకు, చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన మల్లేష్కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. అయితే
దుర్గ ప్రవర్తన నచ్చని మల్లేష్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దుర్గ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉండడంతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకుందని మల్లేష్కు అనుమానం కలిగింది. అయితే అతన్ని వదులుకోవడం ఇష్టం లేని దుర్గ మల్లేష్ భార్య, కొడుకు, తల్లిపై పెట్రోల్ పోసి తర్వాత తనపై కూడా పోసుకుంది. భయపెట్టే క్రమంలో మంటలంటుకుని చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అటు అతను దక్కలేదనే కసి, తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపం కర్నూలు జిల్లాలో ఓ మహిళను శాడిస్ట్లా మార్చింది. విచక్షణ కోల్పోయిన ఆ మహిళ ఓ వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి కక్ష తీర్చుకునేందుకు కుట్ర పన్నింది. కర్నూలు జీజీహెచ్ నుంచి ఓ వైద్యురాలు స్కూటీపై ఇంటికి వెళుతుండగా కేసీ కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు బైక్తో ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కింద పడగానే బైక్పై ఉన్నవారు వచ్చి ఆ వైద్యురాలిని ఆసుపత్రికి పంపేందుకు ఆటో ఎక్కించినట్టు నటించారు. అదే సమయంలో వైద్యురాలికి మహిళ ఇంజెక్షన్తో గుచ్చి వెళ్ళింది. ఇంజెక్షన్పై అనుమానం వచ్చిన వైద్యురాలు పిఎస్లో కంప్లైంట్ చేసింది. ఈ ఘటనలో ఎలాంటి పాపం తెలియని వైద్యురాలి కుటుంబం మానసిక క్షోభ అనుభవిస్తోంది. ప్రియుడు దూరమయ్యాడనే కసితో వాళ్ల కుటుంబ సభ్యులపై అమానుషంగా, అరాచకంగా వ్యవహరించారు ఇద్దరు ప్రియురాళ్లు. ఇలాంటి శాడిస్టు మహిళలు కూడా ఉంటారా అని జనం అనుకుంటున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నారని భర్తలను పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేసే ట్రెండ్ కొన్నాళ్లుగా కంటిన్యూ అవుతోంది. తన రాసలీలల వ్యవహారం భర్త శ్రీనుకు తెలిసిపోవడంతో ఎక్కడ తనను చంపేస్తాడన్న భయంతో కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి పంపించిందా ఝాన్సీ. అయితే భర్త గంజాయి అమ్ముతూ పట్టుబడి జైల్లో ఉండడంతో అతడికి బెయిల్ ఇప్పించి మరీ సొంత తమ్ముడితో పాటు ప్రియుడి సహకారం తీసుకుని హత్య చేయించడమే ఇక్కడ అసలు ట్విస్ట్. ఈ హత్య ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు అసలు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆన్లైన్ అడ్డగోలు పరిచయాలు కిరాతకాలకు కేరాఫ్ అవుతున్నాయి. ఎఫైర్కు అడ్డొస్తున్న భర్తను చంపేంత క్రూరత్వ ఆలోచనకు తెగిస్తున్నారు. మెదక్ జిల్లాలోనూ ఇలాంటి కిల్లర్ వైఫ్ భర్తను పైలోకాలకు పార్సిల్ చేసింది. మౌనికకు పెళ్లై 12 ఏళ్లయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా తనకంటే 5 ఏళ్లు తక్కువ వయసున్న సంపత్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి మౌనికను భర్త స్వామి హెచ్చరించినా మారలేదు. ఎలాగైనా అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే ప్రియుడితో హాయిగా ఉండవచ్చని ప్లాన్ వేసిందామె. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఓ కుంటలో పడేసింది. సాక్ష్యాలు లేకుండా చేసి ఆత్మహత్య చేసుకున్నాడని నాటకమాడింది. కానీ చివరకు పోలీస్ ఎంక్వైరీలో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ నాచారంలో ఓ ఇల్లాలు భర్తను కిరాతకంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో భర్తను రాడ్డుతో కొట్టి చంపింది. ఒడిషాకు చెందిన నారాయణ్ బెహ్రా, బందితా బెహ్రా భార్యాభర్తలు. ఇద్దరు నాచారంలోని మల్లాపూర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నారాయణ్ ప్లంబర్, బందిత హౌస్ వైఫ్. అదే ఇంట్లోని ఓ పోర్షన్లో రెంట్కుంటున్న విద్యాసాగర్తో సన్నిహితంగా మెలిగేది నారాయణ్ భార్య. విద్యాసాగర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 4 నెలలుగా విద్యాసాగర్, బందిత వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇది గమనించిన భర్త భార్యను మందలించాడు. దీంతో బంధిత, విద్యాసాగర్ నారాయణ్ను చంపేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. మాక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన రమేష్, సౌమ్య భార్యాభర్తలు. సౌమ్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తోంది. ఆ సమయంలో ఆమెకు దిలీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని రమేష్ హత్యకు 4 నెలల నుంచి ప్లాన్ చేసింది సౌమ్య. డిసెంబర్ 4న నీళ్లలో నిద్రమాత్రలిచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నాక టవల్తో భర్తకు ఉరేసి చంపింది. ఆ తర్వాత గుండెపోటు వచ్చి చనిపోయినట్లు నమ్మించి ఖననం చేశారు. రమేష్ సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేసి భార్య సౌమ్యనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. హాయిగా సాగాల్సిన దాంపత్య జీవితం అయోమయంగా మారిపోతోంది. భర్తను కాటికి పంపి పిల్లలను అనాథలు చేసి తాము జైలు పాలై చివరికి సాధించింది ఏంటో ఇలాంటి భార్యామణులు ఆలోచించుకోలేకపోతున్నారు. పిల్లలున్నారు అన్న బాధ్యత లేదు. మధ్యలో వచ్చిన ముక్కు ముఖం తెలియని వాడే సర్వస్వం అని ఊహా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా రెక్కీ చేసి మరీ హత్యలు చేసేదాకా వెళ్తున్న ఘటనలు విస్మయపరుస్తున్నాయి. ఆడోళ్లే కాదు, మొగోళ్లు దారుణాలకు తెగపడుతున్న వైనం. కాకపోతే ఇటీవల భార్యామణుల కిరాతకాలే ఎక్కువయ్యాయి. భర్తల్ని చంపితే మెరుగైన జీవితం గడపొచ్చనే ఊహలే కాని వాస్తవంలో అది నిజం కాదనే విషయం కొందరు భార్యలకు అంతా అయిపోయాకే అర్థమవుతోంది. వివాహేతర సంబంధం మనుషులనే కాదు, మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువయ్యాయి. 5 ఏళ్లలో 2000 మంది భర్తలు భార్యలకు బలయ్యారు. వాస్తవానికి పురుషాధిక్య సమాజంలో అత్యధిక బాధితులు మహిళలే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతకాలంగా జరుగుతున్న హత్యల ఉదంతాలు ఎందుకు భిన్నంగా భర్తల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాగొచ్చి భర్త కొడుతున్నాడన్న విసుగుతో చంపేస్తున్న ఘటనలు చాలా తక్కువ. డౌరీ హెరాస్మెంట్ను భరించలేక కొడుకు పిల్లలతో కలిసి
మొగుణ్ణి కడతేరుస్తున్న కారణాలు కూడా తక్కువ. భర్తల హత్యల్లో మెజారిటీ అంశం మాత్రం ఇల్లీగల్ ఎఫైరే. విశాఖలోనూ ఓ పెళ్ళాం మొగుణ్ణి ఇలాగే పైకి పంపేసింది. విశాఖలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన ఓ వ్యక్తి శవమై తేలాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఓ అనుమానం తలెత్తింది. ఫిర్యాదు చేసిన భార్య మొహంలో ఎక్కడ కూడా భర్త కనిపించకుండా పోయిన టెన్షన్ కానీ బాధ కానీ కనపడకపోయేసరికి అనుమానం మొదలైంది. మెల్లగా తీగలాగడం మొదలు పెడితే అసలు డొంక కదిలింది. భార్యకు ఓ ఇల్లీగల్ కనెక్షన్ ఉందని, ఈ డ్రామాలన్నీ ఆ సంబంధం కోసమేనని అనుమానం కలిగింది. మృతుడి కుటుంబ సభ్యులను, స్థానికులను ఆరా తీయగా కొంత సమాచారం దొరికింది. ఇంకా ఆమె కదలికలపై నిఘా పెట్టి ఎట్టకేలకు 40 రోజుల తర్వాత కేసును ఛేదించారు. 2 పిల్లలున్నారన్న బాధ్యత లేదు, భర్తే జీవితమన్న ధ్యాస అంతకన్నా లేదు. మధ్యలో వచ్చిన ముక్కు మొహం తెలియనివాడే సర్వస్వం అయ్యాడు. కనీసం విడాకులిచ్చినా అతడి మానాన అతను బతికేవాడు. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా లేపేసింది. తాను జైలు పాలైంది. 2 పిల్లలు అనాథలయ్యారు. సోషల్ మీడియా కనెక్షన్స్, ఇరుగు పొరుగు పరిచయాలు, పనిచేసే చోట మాటలు, రకరకాల మలుపులు తిరుగుతూ కొందరు భార్యల్లో ఉన్న కిరాతకాన్ని వెలికితీస్తున్నాయి. ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా రెక్కీ చేసి మరీ భర్తల్ని చంపుతున్నారు. దారి కాచి చంపేవారు కొందరైతే అలవాట్ల ఆధారంగా హరి అనిపించేవారు మరికొందరు. గుట్టుచప్పుడు కాకుండా ప్రాణం తీసేసి శవాన్ని మాయం చేసి ఏమీ తెలియనట్లుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తేనె పూసిన కత్తులు ఇంకొందరు. ఇలా భర్తల్ని మర్డర్ చేయడంలో కూడా ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు, అంటే 5 ఏళ్లలో 2000కు పైగా భర్తలను చంపిన కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. చివరికి వీరు సాధించిందేం లేదు, కటకటాలు, చిప్పకూడు తప్ప. దేశవ్యాప్తంగానూ ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకున్నా చంపేస్తున్నారు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా చంపేస్తున్నారు, పెళ్లి చేసుకోకున్నా చంపేస్తున్నారు. ఈ రకమైన కేసులు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ వ్యక్తి చేసిన హత్య దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం రేకెత్తిస్తోంది. ఏకంగా ప్రియురాలు మింకీ శర్మను చంపేసి తల వేరు చేసి మరీ నదిలో విసిరేశాడు వినయ్ సింగ్. తీరా పోలీసులకు దొరికిపోవడంతో నేరం ఒప్పేసుకున్నాడు. నిజానికి ఇద్దరూ 2 ఏళ్లకు పైగా రిలేషన్లో ఉన్నారు. కానీ గత 6 నెలలుగా మింకీ మరో వ్యక్తితో సంబంధంలో ఉందని వినయ్కు తెలియడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అటు ఇల్లీగల్ ఎఫైర్స్, ఇటు లవ్ మ్యాటర్స్. మధ్యలోకి 3వ వ్యక్తి రావడంతోనే ఎక్కువగా ఘోరాలు జరుగుతున్నాయి. 3వ వ్యక్తి ముప్పు అని తెలిసినా మోజులో అన్నీ మరిచిపోతున్నారు. మృగాలుగా మారి అడ్డొచ్చినోళ్ల ప్రాణాలు తీస్తున్నారు. కోళ్లు మేకల్ని చంపినంత ఈజీగా మనుషుల్ని లేపేస్తున్నారు. కుటుంబాలు, బంధాలు, బంధుత్వాల గురించి అస్సలు ఆలోచించకుండా సైకోలుగా మారుతున్నారు. వారిలోని పైశాచికత్వాన్ని బయటకు తీస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. ఇష్టం లేకపోతే విడిపోయి బతికేయచ్చు. కానీ ఇవేవీ ఆలోచించకుండా ప్రియుళ్ల మోజులో పెళ్లాలు, ప్రియురాళ్ల మాయలో మొగుళ్ళు క్రైమ్ రేట్ పెంచడానికి కారణమవుతున్నారు.